అసలు ఈ రెస్టారెంట్ ఓనర్ కున్న కాన్ఫిడెన్స్ లో ఒకే బద్దంతో ఉన్నా సరే ఈ పాటికి నేను కలెక్టర్ అయిపోయేవాడినేమో. అరే గోద్దన్ అంత కాన్ఫిడెన్స్ కి ఎందుకు ఏం చెప్పారా అన్న? బయట బిర్యానీయా మన బిర్యానీ అంటే ఏ బిర్యానీ అంటావు నువ్వు? బయట ఎవరి టేస్ట్ ఆల్దే, మన దగ్గర వచ్చి మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ మాత్రం ఇంకెక్కడ రాదు, ఇది మాత్రం చెప్పగలను. అరే గోద్దన్ అతనేంట్రా అంత కాన్ఫిడెన్స్ గా చెప్పారు, నిజంగానే అంత బాగుంటదా? అసలు ఇది తెలుసుకుందామనే వీళ్ళ మేకింగ్ చేస్తున్న ప్లేస్ కి వెళ్ళి చూస్తే ఒరిజినల్ అథెంటిక్ రాజు స్టైల్ చిత్తుముత్యాల రైస్ తో చేసే బిర్యానీ చూసాను. అసలు ఆ స్మెల్ కి నత్తల్లా కదుతున్న నా బాడీలో ఉన్న నరాలన్నీ చీతా కన్నా స్పీడ్ గా పరిగెట్టాయి. ఇది అది అని లేకుండా దమ్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ అంటూ అన్ని పార్సల్ కట్టించేసుకొని ఇంటికి వెళ్ళిపోయా. నేను ఫస్ట్ అయితే హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీతో పాటు కాంబినేషన్ కింద ప్రాన్స్ ఫ్రై కూడా ఓపెన్ చేసా. ఇంకా రైస్ ఫ్లేవర్ అయితే యాస్టీస్ హైదరాబాద్ దమ్ టేస్టే వచ్చింది. అండ్ కాంబినేషన్ కింద ప్రాన్స్ ఫ్రై అయితే పిచ్చెక్కిచ్చేసారు. నెక్స్ట్ అయితే అథెంటిక్ రాజుల్ స్టైల్ చిట్టి ముత్యాల రాసికోడి దమ్ బిర్యానీలోకి మసాలా పట్టించిన బుల్లి ఎగ్స్ ని బాగా మిక్స్ చేసుకొని తింటుంటే మ్యాడ్ అయిపోయిన అసలు. ఇక లాస్ట్ గా ఒక ఫ్రై పీస్ బిర్యానీతో పాటు కాంబినేషన్ కింద ఒక జాయింట్ కూడా ఓపెన్ చేసా. నాకైతే ఫ్రై పీస్ బిర్యానీ కన్నా జాయింట్ కి తట్టించిన మసాలాతో బాగా మిక్స్ చేసుకొని తింటుంటే ట్రాన్స్ఫార్మర్ పట్టేసుకోవాలనిపించింది, అంత బాగుంది. ఈ ప్లేస్ అయితే అక్కడ కదా మన రాజమండ్రి దేవీ చౌక్ నుంచి పేపర్ మిల్క్ వెళ్లే దారిలోనే ఉంటుంది పొట్లం బిర్యానీ అని.